హాయ్ అండి. మనకు కృత, త్రేత, ద్వాపర, కలియుగము అని చెప్పేసి 4 యుగాలున్నాయండి. వాటిలో మనం ఇప్పుడుంటున్న యుగము కలియుగము. అంటే అధర్మము తాండవిస్తుందండి. ధర్మము ఇక పోను పోను ఇక ధర్మం అనేది ఉండదు. కానీ అప్పట్లో కృతయుగములో ఈ కలి బాధ నుంచి తప్పించుకోవడానికి ధ్యానము చేసేవారటండి. మరి త్రేతాయుగములో యజ్ఞాలు చేసేవారట. అందుకనే అప్పట్లో మన శ్రీరామచంద్రుడు బంగారు సీతాదేవి విగ్రహాన్ని పెట్టి యజ్ఞాన్ని పూర్తి చేశారాయన. అదేవిధంగా ద్వాపర యుగములో భగవంతుని సేవ, మనము శ్రీకృష్ణుడికి సేవ చేసుకున్నారు కదండి ఆ యుగములో. మరి చిట్ట చివరిది ఇది ఇప్పుడు మనం ఉంటున్న కలియుగము. ఆ కలియుగములో ఇవన్నీ కాకుండా ఇవన్నీ కష్టతరం అండి మానవుడికి. మరి భగవంతుని యొక్క నామస్మరణ చేస్తే చాలు, ఆయనని మనసులో తలుచుకున్నా కూడా కలిబాధ తప్పుతుంది అని చెబుతున్నారండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భగవంతుని నామస్మరణ చేసుకోండి.